ओम श्राद्यक्षाय नमः ओम श्रीमणिमोहनाय नमः ओम सर्वोत्तमाय नमः ओम जगदीश्वराय नमः ओम ज्ञान ओम ज्ञानाय नमः ओम गुणागण्यरूपाय नमः ओम गणाध्यक्षाय नमः ओम गुणनिधये नमः ओम गोपाले नमः पूजिताय नमः ओम पंचब्रह्मपुराणाय नमः ओम पार्वतीतनयाय नमः ओम जटाधराय नमः ओम जननिभाय नमः ओम जयविद्यादिशुपूजिताय नमः ओम गणपतये नमः ओम गवापतये नमः ओम हर्पतये नमः ओम हंसाय नमः ओम अरिष्ठा అమెరికాలోని న్యూజెర్సీలో ఎడిసన్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అయ్యప్ప అభిషేకం, రుద్ర పారాయణం, సామూహిక సహస్రనామార్చన, భజనలు వైభవంగా నిర్వహించారు. పడిహారతిని ఏర్పాటు చేశారు. న్యూయార్క్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీలోని అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. జనవరి 13న ఇరుముడితో మేరీలాండ్లోని అయ్యప్ప మందిరానికి వెళ్లి దీక్షను పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు శ్రీ రఘుశర్మ శంకర తెలిపారు. మన సాయి దత్తపీఠంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ నుంచి అయ్యప్ప మండల దీక్ష పూజలు స్టార్ట్ అయినాయి. మండల దీక్ష కొంతమంది అయ్యప్పలు 41 డేస్ దీక్ష చేసి కొంతమంది మండల దీక్ష పూర్తి చేశారు. కానీ డిసెంబర్ 3 నుంచి మకర జ్యోతికి మన ఎస్డిపి అయ్యప్ప గ్రూప్ అందరూ కూడా చాలా మంది మాలలు వేసుకుని ప్రతి సండే కూడా స్పెషల్ అయ్యప్ప స్వామి అభిషేకం, భజన్స్ పీఠంలో చేసుకుంటూ, అవే కాకుండా ఎవరైతే మాలలు వేసుకున్నారో వాళ్ళ గృహాల్లో కూడా అయ్యప్ప స్వామి పడి పూజలు ఏర్పాటు చేసుకుని భజనలు ఏర్పాటు చేసుకోవడం. ప్రతిరోజు కూడా మన పీఠంలో అయ్యప్పలకి ఈవినింగ్ మాతలందరూ కలిసి భిక్ష ఏర్పాటు చేయడం, ఇలా కార్యక్రమాలన్నీ నవంబర్ నుంచి ఎంతో చక్కగా జరుగుతున్నాయి. రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:45కి తిరుప్పావై, వెంకటేశ్వర సుప్రభాతం ఇవన్నీ చేసుకుంటున్నాం. అలాగే 13th నాడు మాకు ఇరుముడి రోజే గోదా కళ్యాణం కూడా జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. అయ్యప్పలందరికీ ఈరోజు జరిగిన పూజ ఫలితం ఎవరైతే సపోర్ట్ చేశారో మన సేవకులు కానీ, దాతలు కానీ, అయ్యప్పలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తర్వాత డిసెంబర్ 23వ తారీఖు నాడు 2 శాస్త్రాపీతులు జరిగాయి. చాలా వైభవంగా జరుపుకున్నాము. అయితే ఇక్కడ నేను 19 సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను స్వాములు, అయ్యప్ప స్వాములు కేవలం 2-3గా స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక 200-300 మంది స్వాములు తయారయ్యారు. ఇక్కడ అందరికీ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి ఆ మహత్యము, తర్వాత ఆ దీక్షలో ఉన్నటువంటి మహిమ అందరికీ ఇప్పుడు తెలిసింది. సో అందరూ వాళ్ళంతా వాళ్ళు ఎంత వీలైతే అంత 11 రోజులు కానీ 21 రోజులు కానీ, వీలైన వాళ్ళు 41 రోజులు కానీ అట్లా వచ్చి పూర్తిగా అయ్యప్ప స్వామిని కొలుచుకుంటూ అయ్యప్ప స్వామిని మాల వేసుకొని ఇండియాలో లాగానే, ఇండియాలో కంటే ఎక్కువగా ఇంకా చాలా పట్టుదలతో, చాలా దీక్షగా స్వామిని కొలుచుకుంటూ ఇక్కడ ప్రతిరోజు వచ్చి పూజలు చేసుకుంటూ ఇరుముడి సమర్పించుకొని దాని తర్వాత మేరీలాండ్లో ఉన్న అయ్యప్ప స్వామి 18 దేవాలయానికి వెళ్ళి అక్కడ అందరూ నెయ్యాభిషేకము, తర్వాత ఆ రోజు జరిగేటువంటి పూర్తి పూజ అంతా నిర్వహించుకొని దాని తర్వాత మాల విసర్జన చేయడానికి ఇలా పరిపాటి అయింది. నేను 5వ సంవత్సరం అయ్యప్ప మాల అవధూత సాయిబాబా ముందు వేసుకున్నాను. ఈ షిర్డీ అమెరికా కట్టడానికి ఈ ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. షిర్డీని అమెరికా ఉంటే ఎంతమందికి మాల వేయవచ్చు అని చెప్పి అది బాబా అనుగ్రహంలో
చాలామందికి అయ్యప్ప మాల వేయడానికి అవకాశం వస్తుంది. అందువల్ల ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నామంటే రవిశర్మ శంకరమంచి గారు రఘుస్వామి, తర్వాత ప్రసాద్ స్వామి వుటుకూరు స్వామి, వీళ్ళిద్దరూ చాలా వాళ్ళ ఆధ్వర్యంలో మనం అయ్యప్ప దీక్ష తీసుకుని కొంతమంది 41 రోజులు, కొంతమంది 21 రోజులు అట్లా తీసుకుని మాల తీసుకుని పూజలు చేసి పడి పూజలంతా గుడిలో చేస్తూ, కానీ ఇక్కడ ఉన్న చోటు చాలడం లేదు. అందుకని షిర్డీని అమెరికా కట్టామంటే చాలా చోటు ఉంటుందని చెప్పి ఈ అయ్యప్ప అనుగ్రహం, బాబా అనుగ్రహం కావాలని చెప్పి ప్రార్థిస్తూ ఇక్కడ మన ఎస్డిపి ఆధ్వర్యంలో మన జనవరి 13వ తారీఖు అందరం శబరియాత్ర చేస్తాం. ఇక్కడ శబరియాత్ర అంటే మేరీల్యాండ్లో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అక్కడికి మేము అందరం వెళ్ళి ఇరుముళ్ళు ఇచ్చి అక్కడ అంగప్రదక్షిణాలు చేసి స్వామి కరుణాకటాక్ష దీవెనలతో మళ్ళీ వెనక్కి వస్తాం. స్వామి ఏ శరణమయ్యప్ప. నేను ఇక్కడ సాయి దత్తపీఠంలో గత 4 సంవత్సరాల నుంచి అన్నదాన సేవలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఫస్ట్ 2 years యాక్చువల్లీ ఇక్కడ మండల దీక్షప్పుడు స్వాములకి నేను అన్నదానం భిక్షాది పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అలాగే స్లోలీ ఈ బాబా అనుగ్రహం మూలాన నేను కూడా ఈ మార్గంలోకి వచ్చాను. అయ్యప్ప స్వామి మండల దీక్ష ఈ ఏడాది గత 2 ఏళ్ళు బట్టి తీసుకుంటున్నాను. నేను 21 daysకి తీసుకున్నాను. ఈ ఏడాది నెక్స్ట్ వీకెండ్ ఏమో మేము మేరీల్యాండ్ వెళ్తున్నాం శివ విష్ణు టెంపుల్కి ఇరుముడితోనూ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రఘు శర్మ శంకరమంచి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. శరణం అయ్యప్ప శరణం మళ్ళీ